దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం వైష్ణవదేవి కొండలపై నెలకొని ఉంది. ముగ్గురమ్మలు మూర్తిభవించిన దేవిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొలువైంది. ఇక్కడ అమ్మవారిని తమ న్యాయమైన కోరికలు తీరకుండా ఉత్తి చేతులతో వెనుదిరగని భక్తులు ఉండరు అని ప్రగాఢ విశ్వాసం. సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలిసిన వైష్ణవదేవి భక్తులు అడిగే న్యాయమైన తల్లి. ఈ ఆలయం ఎన్నో ఏళ్ల క్రితంలో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న గుహ 1 మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నదని కనుగొన్నారు. ప్రప్రథమంగా పాండవుల కాలంలోనే శక్తి పూజలు ప్రారంభమయ్యాయని, ఈ తమలో దేవి ఆలయాలు నిర్మించారని ఇంకొక కథనం ఉంది. జగన్మాత అసుర బాధలు ఎక్కువగా ఉండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజలను కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులను తమ తేజస్సు నుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భచేయాలనుకున్నారు. వారి సంకల్పం మాత్రం అక్కడ అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆయా భూలోకంలో ధర్మ సంరక్షణార్థం రత్నాకర సాగర్ అని ఆయనకి పుత్రికగా విష్ణు వంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతామని చెబుతారు. ఆ మహాశక్తులు ఆదేశానుసారం రత్నాకర సాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేయబడింది. వైష్ణవి చిన్నతనం నుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది. ఏ గురువులు ఆమె జ్ఞానతృష్ణను తీర్చలేకపోయారు. జ్ఞాన సముపార్జనలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపంతో వైష్ణవి అంతర్ముఖి అయిన చేసిన అన్వేషణలో ధ్యానం విలువైనదని తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవిత ధ్యేయాన్ని సాధించగలదని ఇల్లు వదిలి అడవులకు వెళ్లి తపస్సు చేసుకోసాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వైష్ణవి శ్రీరామచంద్రుడిని ఆ శ్రీ మహావిష్ణువుగా గుర్తించి ఆయనని తనలో లీనం చేసుకోమని కోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయం కాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరికి వస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని చెప్పాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమె దగ్గరకు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయన్ని గుర్తించలేకపోయింది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు. బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి ఆమె తనలో ఐక్యం అవడానికి తగిన సమయం ఇంకా రాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. కూడా పర్వత సానువుల్లో ఆశ్రయం నెలకొల్చుకొని తపస్సు కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరం అధిరోహించాలని, ప్రజల మనోభిష్టాలను నెరవేర్చి పేద బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు. శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్చుకొని తన తపస్సు కొనసాగించింది. అనతి కాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సుల కోసం రాసాగారు. కొంతకాలం తర్వాత కోరక్నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకొని శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలని కుతూహలంతో వివరాలు తెలుసుకురావడానికి అతనికి అత్యంత సమర్థుడైన తన శిష్యుడు భైరవనాథుడిని పంపాడు. భైరవనాథుడు చాటుగా వైష్ణవిని గమనించాడు. తపస్విని అయిన వైష్ణవి ఎల్లప్పుడూ ధనుర్బాణాలను ధరించి ఉంచడం, ఆవిడికి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం ఉండడం గమనించాడు. భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు. వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ గోరఖ్నాథ్ని, భైరవనాథ్తో సహా మిగతా ఆయన శిష్యులందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినలేదు. వివాదం పెద్దది చేసి భైరవుడిని శిక్షించడం ఇష్టం లేని వైష్ణవి వాయు రూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సు కొనసాగించడానికి. భైరవుడు ఆమెను వదిలిపెట్టకుండా వెంటాడుతాడు. బాణగంగా, చరణపాదుక, అదక్వారి అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశంలో ఆవుతూ త్రికుట పర్వతంలో ఈ పవిత్ర గుహకు వెళ్తుంది వైష్ణవీదేవి. అప్పటికీ విడవకుండా వెంటాడుతున్న భైరవుడిని తలని ఆ గుహ బయట ఒక్క వేటితో నరుకుతుంది వైష్ణవీదేవి. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడింది. అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్థిస్తాడు. మాత దయతలిచి తన భక్తులంతా తన దర్శనార్థం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని,
అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వివరమిస్తుంది. తదనంతరం వైష్ణవి నెరవేర్చుకోవడానికి అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లయనమయ్యేందుకు అర్హత సంపాదించడానికి, అలాగే తనను సృష్టించిన త్రిమాతలు మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞ ప్రకారం ప్రజల కోరికలు తీర్చడానికి త్రికూట పర్వతం పైన గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తులో రాతి రూపంలో ధరించింది. వైష్ణవీదేవిలో గుహాలయంలో కనిపించే ఈ 3 రాతి రూపాలు పిండీలంటారు. అక్కడ ఈ ఆలయానికి చేరుకోవడానికి 14 కిలోమీటర్లు కొండలెక్కాలి. అంతేకాకుండా యాత్రికుల సౌకర్యార్థం డోలి, దీనికి ఈ జమ్మూ రాష్ట్రంలో కద్ర దాకా రైలు, రోడ్డు, వాయు మార్గాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.